అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీమదాంధ్ర మహాభారత కావ్యాన్ని ప్రతి పద్య తాత్పర్యముతో మీకు వివరించబోతున్నాను. శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము ద్వితీయాశ్వాసము. ఇట్లు కృతనిశ్చయుండై జనమేజయుండు కాశీరాజపుత్రి అయిన వపుష్టమయను మహాదేవి ధర్మపత్నిగా సర్పయాగ దీక్షితుండై శాస్త్రోపదిష్ట ప్రమాణ లక్షణ నిపుణ శిల్పాచార్య వినిర్మితంబును యజ్ఞోపకరణానేక ద్రవ్య సంభార సంభృతంబును ప్రభూత ధన ధాన్య సంపూర్ణంబును స్వస్వనియుక్త క్రియారంభ సంభ్రమ పరిభ్రమ బ్రాహ్మణ నివహంబునునైన యజ్ఞాయతనంబుననున్న యా రాజునకు నొక్క వాస్తు విద్యా నిపుణుండైన పౌరాణికుండిట్లనియే. ఈ విధముగా కృత నిశ్చయముతో ఉన్నట్టివాడైన పరీక్షిత్తు తనయుండైన జనమేజయ మహారాజు కాశీరాజు కుమార్తె అయిన వపుష్టమ అనే పేరును గల పట్టపురాణి తన ధర్మపత్నిగా సర్పయాగమును చేయుటకు దీక్షను పూని శాస్త్రాలలో సూచించబడిన కొలతలలో లక్షణాలలో మిక్కిలి నైపుణ్యులైన విశిష్టమైన శిల్పుల చేత నిర్మాణము చేయబడినది. యాగమునకు కావలసినట్టి అనేకములైన సాధనాలతోనూ వస్తు సముదాయముతోనూ కూడినట్టిది. అధికమైనట్టి ధనధాన్యాలతోనూ నిండినది. ఎవరెవరికి నియోగింపబడినట్టి పనులను ప్రారంభించటంలోని వేగిరపాటుతోడి ఉత్సుకతో సంచరిస్తున్నట్టి బ్రాహ్మణ సమూహం కలిగినట్టిదైన ఒక యజ్ఞగృహంలో ఉన్నట్టి జనమేజయ మహారాజుతో గృహ నిర్మాణ శాస్త్రములలో నైపుణ్యుడైనట్టి ఒక పౌరాణికుడు ఇట్లు పలికెను. అనగా ఈ యజ్ఞము విధి సనాత ఋత్విక్ ప్రయోగ సంపూర్ణం వయుండు గడచిన నేరదు నడుమన యుడుగును భూసురోత్తమా నిమిత్తమున పుణ్యాత్ముడైనట్టి ఓ జనమేజయ మహారాజా, నీవు చేయబోవునట్టి ఈ సర్పయాగము శాస్త్రోక్తంతో కూడినట్టి ఋత్విక్కుల యొక్క కార్య విధానముతో సమగ్రమైనప్పటికీ చివరి వరకు కొనసాగదు. ఒక ఉత్తముడైన బ్రాహ్మణుని కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది అనిన వాని వచనం బవకర్ణించి రాజనియుక్తులై చవనకుల విఖ్యాతుండైన చండ భార్గవుండు హోతగా పింగళుండధ్వర్యుండుగా శార్జ్ఞరవుండు బ్రహ్మగా కౌత్సుండుద్గాతగా వ్యాస వైశంపాయన పైల జైమిని సుమంతు సుక శ్వేతకేతు మౌద్గల్యోద్దాలక మాండవ్య కౌశిక కౌండిన్య శాండిల్య క్రామటక కోహలాసిత దేవల నారద పర్వత మైత్రేయాత్రేయ కుండజఠర కాలఘట వాత్స్య శృతశ్రవో దేవశర్మ శర్మద రోమసోదంక హరిత రురు పులోమ సోమశ్రవసులాదిగా గల మహామునులు సదస్యులుగా నీలాంబర పరిధానులను ధూమ సంరక్త నయనులునై యాజ్ఞకులగ్ని ముఖంబు చేసి వేల్వందొడంగిన. ఆ విధంగా పౌరాణికుడు చెప్పగా అతని మాటను లెక్క పెట్టక మహారాజుచే నియమించబడినట్టి వారై చవన కులమునందు ప్రఖ్యాతిగాంచిన చండ భార్గవుడు అనునట్టి ముని హోతగా అనగా వేదాలలో ఒకటైన ఋగ్వేదం తెలిసినట్టి ఋత్విక్కుగా ఇక పింగళుడు అను పేరును గలముని అధ్వర్యుండుగా అనగా యజుర్వేద తంత్రమును నడుపునట్టి ఋత్విజుడుగాను
ఇక శార్జ్ఞరవుడు అను పేరును గల ముని ఋత్విజులలో ఒకడు కాగా, ఇక కౌత్సుకుడనే ముని ఉద్గాతగా, అనగా సామవేద తంత్రమును నడుపునట్టి ఋత్విజుడు కాగా, ఇక వ్యాసుని శిష్యులైన వైశంపాయనుడు, పైలుడు, జైమిని, సుమంతుడు మొదలగు వారును, ఇక వ్యాసుని కుమారుడైనటువంటి శుక్రమహాముని, ఆపై శ్వేతకేతు, మౌద్గల్యుడు, ఉద్దాలకుడు, మాండవ్యుడు, విశ్వామిత్రుడు, కౌండిన్యుడు, శాండిల్యుడు, క్రామటకుడు, కోహలుడు, అసితుడు, దేవలుడు, నారదుడు, పర్వతుడు, మైత్రేయుడు, ఆత్రేయుడు, కుండజఠరుడు, కాలగటుడు, వాత్స్యుడు, శృతశ్రవుడు, దేవశర్మ, శర్మదుడు, రోమసుడు, ఉదంకుడు, హరితుడు, రురుడు, పులోముడు, సోమశ్రవసుడు మొదలుగా గల మహారుషులంతా యజ్ఞవిధి పరీక్షకులుగా నల్లని వస్త్రాలను ధరించిన వారును, పొగచేత ఎర్రబడినట్టి నేత్రములను కలిగినట్టి వారును అయి యజ్ఞమును నడుపునట్టి వారైన ఋత్విజులు అగ్ని సాధ్యాలైన కర్మలకు అంగభూతమైన కర్మ సముదాయాన్ని చేసి అందులో నెయ్యి మొదలైన వాటిని ఆ యజ్ఞగుండంలో వేసి యాగమును చేయటానికి ఆరంభించగా, ధరణిసుర మంత్రహోమ స్ఫురణను వివసులై భూరి భుజగ ప్రభులొండరున్ పిలుచుచు అధిక భయాతురులై కుండాగ్నులందున్ తొరగిరి పెలుచా సర్పయాగమునందు యాగ నిర్వాహకులైన బ్రాహ్మణుల యొక్క మంత్రోచ్చారణతోనూ ఆ యజ్ఞగుండమునందు ఎగసిపడునట్టి అగ్నిజ్వాలలలో వ్రేల్చే నెయ్యి మొదలగు పదార్థముల యొక్క ప్రభావం చేత వశమును తప్పినట్టి వారై గొప్పవైన పాముల రాజులు ఒకరిని మరొకరు పిలుచుకుంటూ మిక్కిలి భయము చేత కలతను చెందినట్టి వారై ఆ యజ్ఞగుండములోని హోమాగ్నులలో వేగంగా వచ్చి పడ్డారు. మరియున్ కోటిశ మానస పూర్ణ శలపాల హలీమక పిచ్చిల గౌనప చక్రకాల వేగ ప్రకాలన హిరణ్యబాహు శరణకక్షక కాలదంతకాదులైన వాసుకి కుల సంభవులును బుచ్చాండక మండలక పిండశత్రు రణేబకోచ్చిక శరభంగ బిల్వ తేజో విరోహణ శిలి శలకర మూక సుకుమార ప్రవేపన ముద్గర శిశురోమ సురోమ మహాహన్వాదులైన తక్షకకుల సంభవులును బారావత పారిజాత యాత్ర పాండర హరిణకృష విహంగ శరభ మోద ప్రమోద సంహతాపనాదులైన ఐరావత కుల సంభవులును నేరక కుండల వేణి వేణీస్కంద కుమారక బాహుక శృంగబేర దూర్తక ప్రాతరాతకాదులైన కౌరవ్యకుల సంభవులును శంకుకర్ణ పిటరక కుటార సుఖశేచక పూర్ణాంగద పూర్ణముఖ ప్రహాస శకుని దర్యమాహర కామటక సుసేన మానసావ్యయ భైరవముండ వేదాంగ పిశంగ చోద్రపారక వృషభ వేగవత్పిండారక మహాహను రక్తాంగ సర్వసారంగ సమృద్ధ పటవాసక వరాహక వీరనక సుచిత్ర చిత్రవేగిక పరాశర తరుణక మణిస్కందారుణ్యాదులైన ధృతరాష్ట్రకుల సంభవులును నై యొక్కొక్క మొగి సహస్రాయుత సంఖ్యలు కలిగి మరియు కోటిసుడు మానసుడు పూర్ణుడు శలుడు పాలుడు హలీమకుడు పిచ్చిలుడు గౌనపుడు చక్రుడు కాలవేగుడు ప్రకాలనుడు హిరణ్యబాహుడు శరణుడు కక్షకుడు కాలదంతకుడు మొదలైన వాసుకి యొక్క కులంలో జన్మించిన వారును పుచ్చాండకుడు మండలకుడు పిండసేక్త రణేబకుడు ఉచ్చికుడు శరభుడు భంగుడు బిల్వతేజుడు విరోహనుడు శిలిశలకరుడు మూకుడు సుకుమారుడు ప్రవేపనుడు ముద్గరుడు శిశురోముడు సురోముడు
మహాహనువు మొదలుగా గలవారు తక్షక వంశమునందు జన్మించిన వారును, పారావతుడు, పారిజాత యాత్రుడు, పాండరుడు, హరిణుడు, కృషుడు, విహంగుడు, శరభుడు, మోదుడు, ప్రమోదుడు, సంహతాపనుడు మొదలుగా గల ఐరావత సర్పరాజ కులమునందు జన్మించిన వారును, నేరకుడు, కుండలుడు, వేణి, వేణీస్కందుడు, కుమారకుడు, బాహుకుడు, శృంగబేరకుడు, దూర్తకుడు, ప్రాతరాతకుడు మొదలుగా గల కౌరవ్యుడనే సర్పరాజు కులమునందు జన్మించినట్టి వారును, శంకుకర్ణుడు, పిటరకుడు, కుటారుడు, సుఖశేచకుడు, పూర్ణాంగదుడు, పూర్ణముకుడు, ప్రహాసుడు, శకుని, దర్యుడు, మాహటుడు, కామటకుడు, సుసేనుడు, మానుడు, సావ్యయుడు, భైరవుడు, ముండు, వేదాంగుడు, పిశంగుడు, చోద్రపారకుడు, వృషభుడు, వేగవంతుడు, పిండారకుడు, మహాహనుడు, రక్తాంగుడు, సర్వసారంగుడు, సమృద్ధుడు, పటవాసకుడు, వరాహకుడు, వీరనకుడు, సుచిత్రుడు, చిత్రవేగికుడు, పరాశరుడు, తరుణకుడు, మణిస్కందుడు, ఆరణ్యుడు మొదలుగా గల వారందరూ ధృతరాష్ట్ర సర్పరాజ కులమునందు జన్మించిన వారును కలిపి ఒక్కొక్కరు సుమారుగా 10,000 సంఖ్యలుగా కలిగి అతివేగాకుల చిత్తులై పడి రుదాతాసి విసాగ్నుల్ సితాసిత పీతారుణ వర్ణదేహులు నవాస్తృగ్రక్త నేత్రుల్ మహోన్నతులేకత్రిక పంచ సప్త నవనానామస్తకుల్ పల్వురుద్ధత నాగేంద్రులు బ్రహ్మదండహతి నార్తద్వానులై వహ్నిలోన్ కోరలలో విపరీతమైన విషమనే అగ్నిని కలిగినట్టి వారును, తెలుపు, నలుపు, పసుపు పచ్చని, ఎర్రనైన రంగులను గల శరీరాలను కలిగినట్టి వారును, క్రొత్తదైన నెత్తుటి దారల వలె ఎర్రనైన నేత్రాలను కలిగినట్టి వారును, మిక్కిలి ఎత్తును కలిగినట్టి వారును, 1, 3, 5, 9 మొదలైన అనేక తలలను కలిగినట్టి వారైన మదగర్వితులైన సర్పరాజులు బ్రాహ్మణుల యొక్క మంత్రమనే దండం యొక్క దెబ్బచే దైన్యంతో కూడిన ధ్వనులను కలవారును అయి మితి మీరిన వేగం చేత కలత చెందినట్టి మనస్సులను కలవారై ఆ అగ్నిజ్వాలల యందు పడినారు. తడబడన్ పడియడు రవమును పడికాలెడు రవముల్ కాలి పలు తెరంగులా వ్రస్యడు రవమును దిగ్వలయముల్ కడుకొని మ్రోయించే ఉరగ కాయోతితమై తడబాటుకు గురి అవుతూ ఆ అగ్నిజ్వాలల యందు పడునప్పుడు కలుగునట్టి ధ్వని సముదాయమును, జ్వాలల్లో పడి కాలెడి ధ్వనియును, కాలుతూ అనేక విధాలుగా బ్రద్దలై చీలికలవుతున్నప్పుడు కలుగునట్టి ధ్వనియును ఆ పాముల శరీరాల నుంచి బయల్పడినట్టివై దిక్చక్రాన్ని అతిశయించి మ్రోగునట్లుగా చేశాయి. అంతా అప్పుడు తక్షకుండతి బీతుండై ఆ క్షణమున అరిగే సురగణాధిపా నన్ను రక్షింపుమా 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 ఎనుచు
అప్పురందరు కడకు ఆ సమయమునందు తక్షకుడనే సర్పశ్రేష్ఠుడు మిక్కిలి భీతిని చెందినవాడై అమరాధిపతి అయిన ఓ దేవేంద్రుడా, నన్ను కాపాడు కాపాడు కాపాడుమని వేడుకుంటూ దేవేంద్రుని సమీపమునకు వెళ్ళాడు. పురందరుండును తొల్లి కమలజు వాక్యంబున వాసుకి ప్రముఖ సర్పకుల ముఖ్యులకు సర్పసత్ర భయంబులేమి ఎరింగినవాడు కావున వాని ఓడకుండుమని చేకొనియుండే. ఇట వాసుకియు జనమేజయ సమారబ్ధ సర్పసత్ర పరిత్రస్తుండై ద్వియోజన త్రియోజనాయామ స్థూల వ్యాల నివహంబులు నిజవంశ భ్రాతృవంశ జనితంబులైనవి జననీ వాగ్దండ పీడితంబులై అగ్నికుండంబునన్ పడుటకు శోకించి తన చెలియలి జరత్కారువం చూచి ఇట్లనియే. పూర్వము అమరాధిపతి అయిన దేవేంద్రుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వచనముచే వాసుకి మొదలుగా గల సర్పకులమునందలి శ్రేష్టమైన వారికి సర్పయాగం వలన భయమును లేకుండటం తెలిసినవాడు కావున తక్షకుడిని భయపడకుమని ఆదరముతో గ్రహించి ఉన్నాడు. ఇక సర్పాలుండునట్టి ప్రదేశమున వాసుకి అనునట్టి సర్పరాజు పరీక్షిత్తు తనయుడైన జనమేజయ మహారాజు చేత ప్రారంభించబడిన సర్పయాగము వలన మిక్కిలి భీతిని చెందినట్టి వాడై 2-3 ఆమడల పొడవును లావును కల తన యొక్క వంశములోను సోదరుల యొక్క వంశములోను జన్మించిన సర్ప సముదాయాల తల్లి అయిన కద్రువ శాపరూపమైన వాక్కుచే పీడింపబడినవై హోమాగ్ని కుండమునందు పడటానికి మిక్కిలి శోకించి తన చెల్లెలైన జరత్కారుముని భార్య అయిన జరత్కారువును చూచి ఈ విధముగా పలికాడు. ప్రస్తుత పని సత్ర భయత్రస్తాత్ములమైన అస్మదాదులకెల్లా స్వస్తియునర్పంగా అవసరమాస్తీకునకయ్యే నిపుడంబుజనేత్రా పద్మాల వంటి నేత్రాలు గల ఓ జరత్కారు పరీక్షిత్తు కుమారుడైనట్టి జనమేజయ మహారాజుచే ప్రారంభించబడిన ఈ సర్పయాగము వలన మిక్కిలి భయపడిన హృదయాలు కలవారము అయినట్టి నేను మొదలైన సర్పాల కన్నింటికిని శుభమును చేకూర్చటానికి అవసరమైనట్టి సమయము ఇప్పుడు నీ యొక్క కుమారుడైనట్టి ఆస్తికుడికి కలిగినది. విమల తపో విభవంబున కమలజునట్టిండ విగత కల్మసుండాస్తిక మహాముని ఈతని వచనమున మహాహికుల రక్షణంబగున్ పేర్మి నీ కుమారుడైన ఆస్తిక మహాముని నిర్మలమైనట్టి తపస్సు యొక్క వైభవములో బ్రహ్మదేవుని వంటి వాడు పాపరహితుడు. ఈ ఆస్తికుని వాక్కులచే గొప్పవైన సర్ప సమూహాల యొక్క రక్షణము మిక్కిలి సమంజసమగును. బ్రహ్మవచనంబు ఇట్టిద కావిని ఏలాపుత్రుండు మాకుంచెప్పే. జరత్కారు మహామునికి నిన్ను వివాహంబు చేయుటయు ఏతదర్థంబ ఇంకొక్క నిమేషంబేని ఉపేక్షించిన సకల సర్ప ప్రళయంబగుం. కావున ఆస్తికుండు జనమేజయ మహీపాలు పాలికింపోయి సర్పయాగం బుడిగించి రక్షింపవలయుననిన అయ్యగ్రజు వచనంబులు విని జరత్కారువు కొడుకు ముగంబు చూచి భవనాత్ముల నియోగంబు చేయుమనిన ఆస్తికుండిట్లనియే. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వాక్కు కూడా ఇట్టిదే అయినట్లుగా విని ఏలాపుత్రుడనే పేరును గల నాగకుమారుడు మాకు తెలిపెను. జరత్కారు మహామునికి నిన్నిచ్చి వివాహాన్ని చేయుట కూడా ఈ ప్రయోజనం నెరవేరటానికే. ఇంకొక నిమిషమైనను అశ్రద్ధను చేసినట్లయినా సమస్త సర్ప వినాశనం జరుగుతుంది. కావున
ఆస్తికుడు జనమేజయ మహారాజు సమీపానికి వెళ్ళి సర్పయాగమును మాన్పించునట్లు చేసి పాములను కాపాడాలి అని వాసుకి చెప్పగా, అన్నగారి ఆ పలుకులను విన్న చెల్లెలైన జరత్కారువు కుమారుడైన ఆస్తికుని ముఖమును చూచి, నీ మేనమామ అయిన వాసుకి చెప్పిన పని చేయుము అని తెల్పగా, ఆస్తికుడు ఈ విధముగా పలికాడు. కడవన్బడి మొన్ను వహ్నిం కడుకొని పడిన వియకాని కద్రూసుతులం పడనీనింకా అవశ్యము ఉడిగింతును సర్పయాగమోడకుండింకా. ఇంతకు మునుపు అధికంగా అగ్నిజ్వాలల్లో పడినట్టివే కాని కద్రువ కుమారులైన సర్పాలను ఇక ఎంత మాత్రముయును పడనీయను, ఖచ్చితముగా ఈ సర్పయాగాన్ని మాన్పించదను, ఇంక భయపడకండి అని ఆస్తికుండు వాసుకి ప్రముఖుల ఆశ్వాసించి సకల వేదాంగ పారగులైన విప్రవరులతో జనమేజయ సర్పసత్ర సదనంబునకు చనుదించి స్వదేహ కాంతి సభాంతరం బెల్ల వెలుంగుచుండ స్వస్తి వచనపూర్వకంబుగా ఇట్లని స్తుతించే అని పలికి ఆస్తికుడు వాసుకి మొదలైన సర్పశ్రేష్ఠులనందరినీ ఓదార్చి వేదాంగాలలో నిపుణులైన శ్రేష్ఠులైనట్టి బ్రాహ్మణులతో జనమేజయ మహారాజు చేసే సర్పయాగం జరుగునట్టి యజ్ఞశాలకు వచ్చి తన దేహకాంతిచే సభా మధ్య ప్రాంతమంతా వెలుగొందుతుండగా మంగళకరమైన పలుకులతో పరీక్షిత్తు కుమారుడైన జనమేజయ మహారాజును ఇలా కీర్తించెను. రజనీనాథ కులైక భూషణుండవై రాజర్షివై దారుణి ప్రజనెల్ల దయతోడా ధర్మచరితం పాలించుచుం తొంటి ధర్మజు నాబాగు భగీరథు దశరథు మాందాతృరాముండ్రగు విజయం పోలితి సద్గుణంబులా జగద్విఖ్యాత పారీక్షిత. ఈ విశాల జగత్తునందు సుప్రసిద్ధుడైనట్టి పరీక్షిత్తు కుమారుడవైన ఓ జనమేజయ మహారాజా, చంద్రవంశమునందు ప్రధానమైన అలంకారానివై ఋషి వంటి రాజువై దయతోనూ ధర్మముతోనూ కూడినట్టి సత్ప్రవర్తనతో ధరణిలోని ప్రజలనందరినీ ధర్మవర్తనుడివై పాలించుచు తొల్లిటి రాజులైన పాండు మహారాజు కుమారుడైనట్టి ధర్మరాజును, అంబరీషుడి తండ్రి అయినట్టి నాభాగుడనే సూర్యవంశపు రాజును, సగర చక్రవర్తి మనుమడైనట్టి ఆకాశగంగను పాతాళానికి తీసుకొచ్చి కీర్తిగాంచినట్టి సూర్యవంశప్రభువైన భగీరథుడిని, శ్రీరాముని తండ్రి అయిన దశరథ మహారాజును, యువనాశ్వుడి కుమారుడైన ఇక్ష్వాకు వంశ ప్రభువైన మాందాతృ శ్రీరాముడిని, రఘు మహారాజును, పాండవ మధ్యముడైన అర్జునుడిని, ఇట్టి వారందరి మంచి గుణములతో నీవు సరిపోలితివి కదా మహారాజా. కువలయంబున వారి కోరిన కోర్కికిం తగ నీవు పాండవ కులంబు వెలుంగన్ పుట్టి దృఢంబుగా నృపలక్ష్మితో అవని రాజ్యపరంబు తాల్చిన ఎంత నుండి మకంబులంతి విరి ఇష్టధనంబులిచుట తృప్తులైరి మహాద్విజుల్. సువిశాలమైన ధరణీ వలయమునందలి ప్రజలు వారు కోరిన కోరికలకు తగినట్లుగా నీవు పాండవుల యొక్క వంశము
దేదీప్యమానంగా ప్రకాశించున్నట్లుగా పుట్టి సుస్థిరమైన రాజ్యలక్ష్మితో ధరణి రాజ్యం యొక్క భారాన్ని వహించినప్పటి నుండి యజ్ఞయాగాదులను నిర్వర్తించుచు బ్రాహ్మణులకు వారు కోరుకున్నట్టి ధనాలను ఇవ్వడం వలన వారు కూడా సంతృప్తిని పొందిన వారయ్యారు. అమ్మనుజేంద్రుండైన నలు యజ్ఞము ధర్మజు రాజసూయ యజ్ఞము ప్రయాగం చేసిన ప్రజాపతి యజ్ఞమును పాశపాణి యజ్ఞమును కృష్ణు యజ్ఞము నిశాకరు యజ్ఞము నీ మనోజ్ఞ యజ్ఞమును ఒక రూప విలసన్మహిమం కురువంశవర్ధనా. కురువంశాన్ని వృద్ధిని పొందించునట్టివాడా ఓ జనమేజయ మహారాజా, ప్రఖ్యాతిని చెందిన నలమహారాజు యొక్క యాగమును, పాండు కుమారుడైన ధర్మరాజు యొక్క రాజసూయ యాగమును, త్రివేణి సంగమమైన ప్రయాగ క్షేత్రమునందు చేసిన ప్రజాపతి అయిన బ్రహ్మదేవుని యొక్క యజ్ఞమును, పాశము హస్తమునందు ధరించినట్టి వరుణ దేవుడి యొక్క యజ్ఞమును, కృష్ణుని యొక్క యజ్ఞమును, చంద్రుడి యొక్క యజ్ఞమును, నీవు చేయుచున్నట్టి మనోహరమైనట్టి యజ్ఞమును, ప్రకాశవంతమైన మహత్యముతోడి నేను చెప్పినట్టి యజ్ఞాలతో సరి సమానమైనదే కదా. వితతమక ప్రయోగ విధి వితములు తమదీయుతుల్ జగన్నుత సుమహాతపోదనులనుగ్రహ నిగ్రహ శక్తియుక్తులీ క్రతువున ఋత్విజుల్ కమల గర్భ సమానులు పూర్వ దిక్పతి క్రతువున యాజకోత్తముల కంట ప్రసిద్ధులు సర్వ విద్యల ఓ మహారాజా, నీవు చేస్తున్నట్టి ఈ సర్పయాగ నిర్వాహకులు విస్తృతమైనట్టి యజ్ఞాచరణ విధానమును బాగా తెలిసినట్టివారు, ఆపై ప్రశస్తమైన బుద్ధిని కలవారు, లోకములచే స్తుతించబడినట్టి చాలా గొప్ప తపస్సునే ధనముగా కలిగినట్టివారు, కరుణను చూపటం శిక్షించటం అనునట్టి శక్తులతో కూడినట్టివారు, బ్రహ్మ సమానులు, సర్వ విద్యలలోనూ తూర్పు దిశకు అధిపతి అయినట్టి దేవేంద్రుడి యజ్ఞములోని విశిష్ట ఋత్విజుల కంటే మిక్కిలి ప్రసిద్ధిని చెందినట్టివారు, విద్వన్ముఖ్యుండు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత తేజుండు కృష్ణద్వైపాయనుండే గుదించి సుత శిష్య బ్రహ్మ సంగంబుతో సద్వంద్యుండు సదస్యుండయ్యననిన శక్యంబే వర్ణింప సాక్షాత్ విష్ణుండవ నీవు భూపతులలోన్ కౌరవ్య వంశాగ్రణీ కౌరవ వంశాగ్ర శ్రేష్ఠుడైన ఓ జనమేజయ మహారాజా, విద్వాంసుల యందు ప్రఖ్యాతిగాంచినట్టివాడు, ధర్మమునే రూపముగా దాల్చినట్టివాడు, ముల్లోకముల యందు ప్రసిద్ధమైన తేజస్సును కలిగినట్టివాడు, సజ్జనుల చేత పూజనీయుడైన వ్యాస మహర్షి స్వయానా తన కుమారుడితోనూ శిష్య సముదాయముతోనూ యజ్ఞ నిర్వాహకుల సమూహాలతోనూ వచ్చి నీ యజ్ఞమునందు సదస్యుడైనాడంటే నీ యొక్క యజ్ఞ మహిమను నిన్ను వర్ణించుట శక్యము కాదు కదా. భూపతులైన రాజులలో నీవు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే కదా.
ఆర్తి హరక్రియాభిరతుండై కృత సన్నిధియై ప్రదక్షిణావర్త శిఖాగ్రహస్తములా వహ్ని మహాద్విజ దివ్యమంత్ర నిర్వర్తిత హవ్యముల్గొనుచు వారిజ వైరికులేశ నీకు సంపూర్త మనోరథంబులును పుణ్యఫలంబులు నిచ్చుచుండెడు. చంద్రవంశమునందు జన్మించినట్టి ఓ జనమేజయ మహారాజా, బాధలను పోగొట్టునట్టి కర్మలలో ఆసక్తిని కలవాడై, చేయబడిన సాన్నిహిత్యం కలవాడై, కుడి వైపునకు తిరుగునట్టి జ్వాలలనే ముంజేతులతో గొప్పవారైన సజ్జనులైన బ్రాహ్మణోత్తముల దైవ సంబంధమైన మంత్రాల చేత అన్నాది హవ్యాలను గ్రహిస్తూ సంపూర్ణాలైన కోరికలను పుణ్యకార్యాల వలన వచ్చునట్టి ఫలితాలను నీకు ఇచ్చుచుండుగాక అని జనమేజయునాతని యజ్ఞమహిమను, ఋత్విజులను, సదస్యులను, అగ్నిభట్టారకుననురూప శుభవచనంబులన్ ప్రస్తుతించిన నాస్తికున కందరును ప్రీతులైరంత. జనమేజయుండాస్తికుంచూచి, మునీంద్ర, నీకెద్ది ఇష్టంబు దానిన ఇత్తు నడుగుమనినన్ కరంబు సంతసిల్లి ఆస్తికుండిట్లనియే అని పలికి, హస్తినాపుర ప్రభువైన జనమేజయ మహారాజును ఆయన చేయుచున్న యాగం యొక్క మహత్యమును, యాగ నిర్వాహకులైన ఋత్విక్కులను, యాగ విధులను పరిరక్షించునట్టి వ్యాసాదులను, పూజనీయుడైన అగ్నిని, ఎవరికి వారిని తగినట్లుగా మంగళప్రదమైన వాక్కులతో స్తుతించగా రాజాదులందరూ ఆస్తికుడి పట్ల ప్రీతిని పొందిన వారైనారు. ఆ సమయమున జనమేజయ మహారాజు ఆస్తిక మహామునిని చూచి, ఓ మునిశ్రేష్ఠుడా, నీకు ఏది ప్రీతికరమో అట్టి దానినే నీకిచ్చదను, అడుగుము అని పల్కగా చాలా సంతోషించిన వాడై ఆస్తిక మహాముని ఈ విధంగా పలికాడు. మానిత సత్యవాక్య అభిమన్యు కులోద్వహ శాంతమన్యు సంతానుండవై దయాభినిరత స్థితి నీవు మదీయ బంధు సంతాన మనోజ్వరంబు పరతంబుగా నాకున్ ప్రియంబుగా మహోర్వీనుత సర్పయాగ ముడివింపుము కావుము సర్ప సంహత్య. పూజింపబడిన సత్యమైన వాక్కును కలిగినట్టివాడా, అభిమన్యుని యొక్క వంశమును ఉద్ధరించునట్టివాడా, సువిశాలమైన భూజనులందరి చేత పొగడబడునట్టివాడా, ఓ జనమేజయ మహారాజా, శమించిన కోపము మరియు దుఃఖము మొదలైన సముదాయము కలిగినట్టి వాడవై దయపట్ల ఆసక్తిని గల స్థితితో నా బంధువర్గాలైన సర్ప సమూహాల యొక్క మనస్సులలోని బాధను ఉపశమించి మానునట్లుగా, నాకు ప్రీతిని కలుగునట్లుగా, ఈ సర్పయాగమును మానునట్లుగా చేసి ఈ సర్ప సమూహాలనన్నీ రక్షించుము. అనిన సదస్యులందరూ ప్రియంబునా ఇట్టి విశిష్ట విప్రముఖ్యునకు మహాతపోదనునకు తగు పాత్రునకిది ఇచ్చిన ఘనముగా క్షయంబగును. కావున ఈ ద్విజనాదు కోర్కిన్ పెంపున వృధ చేయగాన్ తగదు.
భూవలయేశ్వరా ఇమ్ము నిమ్మితో అని ఆస్తిక మహాముని కోరగా అక్కడ ఉన్నట్టి సభికులందరూ మిక్కిలి ప్రీతితో ఇట్టి సజ్జనుడైన బ్రాహ్మణ శ్రేష్ఠుడికి గొప్పదైన తపస్సునే ధనముగా కలవాడు అయిన ఇలాంటి ఉత్తముడైన బ్రాహ్మణ శ్రేష్ఠుడికి ఏది ఇచ్చినప్పటికీ అది తరుగనట్టిదే అవుతుంది. కాబట్టి ఓ మహారాజా, ఈ శ్రేష్ఠుడైన బ్రాహ్మణుని కోరిక వృధా చేయటం ఎంత మాత్రముయును తగదు. ఇతని పట్ల మిక్కిలి గౌరవాస్పదంగాను ప్రేమపూర్వకంగాను ఈయన కోరినట్టిదైన సర్పయాగ విరమణను అమలు చేయుము అనిన సర్వజనానుమతంబుగా జనమేజయుండాస్తిక ప్రార్థనం చేసి సర్పయాగం బుడిగించే అవసరంబున అని సభికులందరూ పలుకగా అందరికీ ఒప్పిదమగునట్లుగా జనమేజయ మహారాజు ఆస్తిక మహాముని కోరిన కోరికననుసరించి సర్పయాగాన్ని విరమించాడు. ఆ సమయమునందు అతులోర్వీసుర ముఖ్యమంత్రహుత మాహాత్యంబున వాసవచ్యుతుండై ముందర తక్షకుండురు విసార్చుల్ తూలవాత్యార యోద్ధతి నుద్దూత వివర్తితాయత బృహద్దావాగ్నివోల విచేష్టితుండై మేఘపదంబులం తిరుగుచుండ విస్మితుల్గా జనుల్. సర్పకుల శ్రేష్ఠుడైనట్టి తక్షకుడు సాటిలేని విప్రశ్రేష్ఠుల హోమ మంత్ర మహిమచే దేవేంద్రుని నుండి విడువబడిన వాడై విషాగ్నిజ్వాలలు దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతుండగా చేష్టలుడిగినట్టి వాడై తీవ్రమైన సుడిగాలి యొక్క ఉధృతి చేత ఎగురగొట్టబడి వృద్ధి నొందింపబడిన విస్తారమైన ఒక పెద్ద కార్చిచ్చువలే అనంతాకాశంలో సంచరిస్తున్నట్టి దృశ్యమును జనులందరూ మిక్కిలి ఆశ్చర్యచకితులై చూస్తూ ఉన్నారు. ఆతని అత్యుగ్రానలపాతోన్ముకుండైన వాని పడకుండగా ఓహో తక్షక క్రమ్మరుమని ఆతత భయున్ క్రమ్మరించే ఆస్తికుండెడ. మిక్కిలి భయానకమైన ఆ అగ్నిజ్వాలలలో పడటానికి సిద్ధమై ఉన్నట్టి వాడిని, విపరీతమైన భయంతో కూడి ఉన్నట్టి ఆ తక్షకుడిని ఆస్తిక మహాముని ఓహో తక్షక వెనుకకు మరలి పొమ్ము అని పలికి ఆ అగ్నిజ్వాలల యందు పడకుండా భూమి ఆకాశాల మధ్యననే వెనుకకు మరల్చెను. జననీ శాప భయ ప్రపీడిత మహాసర్పేంద్రుల సర్పయాగ నిమిత్తోద్దత మృత్యువక్త్రగతులం కాకుండగాన్ కాచనంచును ఆస్తిక మునీంద్రునందుల సదస్యుల్ సంత సంబంధీ బోరనం కీర్తించిరి సంతత స్తుతి పదారావంబు రమ్యంబుగా. తమ తల్లి అయినట్టి కద్రువ ఇచ్చిన శాపం వలన మిక్కిలి భయం చేత పీడించబడినట్టి గొప్ప సర్పరాజులను సర్పయాగము కారణముగా గర్వించిన భయానకమైన మృత్యుదేవత ముఖమును పొందిన వారిని కాకుండునట్లుగా రక్షించాడని యజ్ఞశాలనందలి సభ్యులు మిక్కిలి సంతోషాన్ని పొంది ఆస్తిక మహామునిని అధికమైనట్టి స్తోత్ర శబ్దాల ధ్వనులతో రమ్యముగా పదే పదే స్తుతించినారు.
వనర జరత్కారు మునీంద్రునకు జరత్కారునకు సుతుండైనా మహామునివరు ఆస్తికుని ముదమునం తలంచిన ఉరగ భయము పొందదు జనుల ఒప్పిదముగా జరత్కారు అనే మునిశ్రేష్ఠునికి జరత్కారు అనే వాసుకి చెల్లెలికి కుమారుడైనట్టి ఆస్తిక మహామునిని మిక్కిలి సంతోషంగా స్మరించగా ప్రజలకు సర్పాల వలన భయము కలుగదు. మరియు ఆ ఆస్తికు చరితంబు విన్నవారికి సర్వ పాపక్షయంబగునని. అదియునుగాక ఆ ఆస్తిక మహామునిశ్రేష్ఠుని కథను విన్నట్టి జనులకు సకల పాపాల వినాశనం జరుగుతుంది. రాజమహేంద్ర కవీంద్ర సమాజ సురక్ష్మాజ రాజమార్తాండ దరిత్రీ జననుత చారిత్ర విరాజిత గుణరత్న రాజరాజ నరేంద్ర. శ్రేష్ఠుడైన ఓ రాజా, కవి శ్రేష్ఠుల సమూహానికి కల్పవృక్షమా, సూర్యుడి వంటి తేజస్సును గల ఓ రాజా, యావద్ధరణి యందలి జనుల చేత స్తుతించదగినట్టి చరిత్రను కలిగినట్టివాడా, ప్రకాశించే గుణాలనే రత్నాలను కలిగినట్టివాడా, ఓ రాజరాజ నరేంద్రుడా, వీరావతారా సుఖ విస్తుత నిత్య ధర్మ ప్రారంభ శిష్ట పరిపాలన సక్త రాజా నారాయణాఖ్య కరుణారసపూర్ణ వీరశ్రీరమ్య రాజకులశేఖర విష్ణుమూర్తి. వీరరసమే మూర్తిభవించిన రూపముగా కలవాడ, సజ్జనులైన కవుల చేత స్తుతించదగినట్టివాడా, నిరంతరము ధర్మంతో కూడినట్టి ప్రయత్నాలు కలవాడా, ఉత్తములను పరిపాలించుట యందు ఆసక్తిని కలిగినట్టివాడా, నారాయణుడనే బిరుదమును కలిగినట్టివాడా, దయాన్వితమైన రసంతో నిండినట్టివాడా, వీరరస లక్ష్మిచే సుందరుడా, రాజవంశమునందు శ్రేష్టమైన వాడా, విష్ణువు యొక్క మూర్తి వంటి మూర్తిని కలవాడా. ఇది సకల సుకవి జన వినుత నన్నయ్య పట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబునం దాది పర్వంబున నాగ గరుడోత్పత్తియు సముద్ర మదనంబును అమృత సంభవంబును సౌపర్ణాఖ్యానంబును జనమేజయు సర్పయాగంబును ఆస్తిక చరితంబును నన్నది ద్వితీయాశ్వాసము. ఇది సర్వసజ్జన కవి జనుల చేత స్తుతించబడునట్టి పూజ్యుడైన నన్నయ్య కవిశ్రేష్ఠుని చేత రచించబడిన శ్రీ మదాంధ్ర మహాభారతమనే కావ్యంలోని ఆది పర్వమునందు సర్పముల యొక్క గరుత్మంతుని జననము, దేవాసురులు అమృతము కొరకు సముద్రాన్ని చిలుకుటయు, అమృతము యొక్క ఉత్పత్తియును, గరుత్మంతునికి సంబంధించిన కథయు, హస్తినాపుర ప్రభువైన జనమేజయ మహారాజు చేసినట్టి సర్పయాగమును, ఆస్తిక మహాముని కథయును అనునట్టి వాటితో కూడినట్టిదియు ఈ ఆది పర్వములోని ద్వితీయాశ్వాసము సర్వము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.